హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఈ వీడియో వచ్చేసి మా పాపకి 5th మంత్ అయితే కంప్లీట్ అయిపోయి 6th మంత్ అయితే వచ్చిందనమాట. 5th నెంబర్ పెట్టేసి అయితే ఫోటోషూట్ అయితే చేద్దామనేసి అయితే అంతా రెడీ చేస్తున్నాను. అంటే ఫస్ట్ పైన అయితే చేద్దాం అనుకున్నాను అనమాట. లైటింగ్ బాగా వస్తుంది, ఫొటోస్ బాగా వస్తాయని పైన అయితే వెళ్ళాను అనమాట. బిల్డింగ్ పైకి అయితే వెళ్ళాను. ఇంకా అక్కడైతే సెట్ చేసుకుంటున్నాను. ఇది నేను ముందు రోజు అయితే చూశాను అనమాట. అక్కడ కొంచెం ఏమి ఎండ లేకుండా బాగుంది. ఇంకా ఒక బెడ్షీట్ తీసుకొచ్చి అయితే వేసాను అనమాట. కొంచెం కింద మెత్తగా ఉంటుంది కదా, ఒక బెడ్షీట్ వేసేసి దానిపైన నేను ఎప్పుడు ఫొటోస్కి యూజ్ చేసేదే మా నాన్నది అనమాట. అది మా నాన్నదో తాతయ్యదో అమ్మ వాళ్ళ దగ్గర ఉంటే తీసుకొచ్చాను అనమాట. వైట్ కలర్ది కొత్తదే, అంటే యూజ్ చేసింది కదనమాట. కొత్తదే వాళ్ళు తెచ్చుకుంటే ఇంకా దానికోసమని యూజ్ చేస్తున్నాను. వాడు బాబు పుట్టినప్పటి నుంచి ఇదే అనమాట. వాడికి యూజ్ చేశాను, తర్వాత తీసి పెట్టాను. మళ్ళీ ఇప్పుడు పాపకి అనమాట. ప్రతి మంత్ కూడా ఇంకా దాని మీదే చేస్తూ ఉంటాను అనమాట ఫోటోషూట్. ఇంకా ఇక్కడ వచ్చేసి దాన్ని బాగా నీట్గా సెట్ చేసుకున్నాను. ఏం చేయాలనేసి ఐడియా అయితే అస్సలు లేదనమాట. అంటే ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఏదో ఒకటి ఫ్లవర్స్తో చేద్దాము అనేసి, డిఫరెంట్గా వెజిటేబుల్స్తో చేయొచ్చు. కానీ కొంచెం ముందు అంటే మంత్స్ పెరిగే కొద్దీ వాళ్ళు సరిగ్గా ఉండరు కదా దాని మీద. కొంచెం మనం ఇప్పుడే కొంచెం పెద్దవి చేస్తే తర్వాత సింపుల్గా అట్లా వెజిటేబుల్స్ పెట్టేసి 7 or 8 అట్లా పెట్టేసి తీసేయచ్చు. నేను ఫస్ట్ బాబుకి కూడా అంతే అనమాట. ఫస్ట్ 5th 6th మంత్ దాకా బాగా నీట్గా ఎక్కువ డెకరేషన్ చేసేదాన్ని అనమాట. ఇంకా 7th మంత్ 8th మంత్ నుంచి వాళ్ళు సరిగ్గా ఉండరు కదా, ఇంకా కదులుతూ ఉంటారు. ఫొటోస్కి కూడా సరిగ్గా ఉండవు అనమాట, పీకేస్తూ ఉంటారు. సో అప్పుడు మనం సింపుల్గా ఏదన్నా అట్లా పెట్టేసి తీసేసుకుంటే బాగుంటుంది కదా అనేసి నేను ఇంకా ఇప్పుడు 5th మంత్దే కదా చేసేదనేసి ఫ్లవర్స్ అయితే మా ఇంటి దగ్గర చాలా మొక్కలు ఉన్నాయన్నమాట. మందార మొక్కలు అనేసి, గన్నేరు మొక్కలు, చాలా పూలు అయితే ఉన్నాయి. కనకాంబరాలు, ఇంకా కనకాంబరాలు చిన్నగా ఉంటాయి కదా, అవి సెట్ చేయడానికి కుదరదులే అనేసి నేను రెడ్ కలర్ మందార పూలు ఉంటాయి, చాలా ఉంటాయి. అవన్నీ ఒక గిన్నె తీసుకెళ్ళి దాంట్లోకి అయితే కోసుకున్నాను అనమాట. ఇంకా రెడ్ కలర్ మందార పూలు ఉన్నప్పుడు గ్రీన్ కలర్ స్లీవ్స్ పెడితే ఇంకా బాగా లుక్ వస్తుంది అనేసి ఆ మందార చెట్టువే గ్రీన్ కలర్ లీవ్స్ అయితే కోసుకొని వచ్చాను అనమాట. అన్నీ చాలా కోసుకొచ్చి కొన్ని వైట్ కలర్ పూలు కూడా ఉన్నాయన్నమాట. అవి నందివర్ధన్ పూలు ఏవో అంటారు, సంథింగ్ నాకు పేరు అయితే తెలియదు. మీకు కనుక పేరు తెలిస్తే కామెంట్ చేసేయండి. ఇంకా అవి తీసుకొచ్చేసి అంతా నీట్గా అయితే సెట్ చేసుకుంటున్నాను అనమాట. అంటే పైన కొంచెం గాలి కూడా ఉంది. నేను చేసిన ప్లస్ పాయింట్ ఏంటంటే, నాకు కింద మేము ఫ్లోరింగ్ నీట్గా లాగలేదనమాట అత్తయ్య వాళ్ళు పైన డాబా మీద. సో అందుకనేసి ఆ బెడ్షీట్ ఫ్లోర్కి అంటుకుపోయిందనమాట. కొంచెం గట్టి గాలి వచ్చినా కూడా కదలట్లేదు. మనం ఏదైనా బొంతలు అట్లాంటివి అయితే ఊరికనే వస్తాయి, కానీ తీస్తే ఇదేంటంటే ఫ్లోర్కి అయితే అంటుకుందనమాట. బెడ్షీట్ కొంచెం పీసులుగా ఉండేసరికి ఫ్లోర్కి అయితే అంటుకుంది. ఇంకా దాని మీద నీట్గా వైట్ కలర్ క్లాత్ అయితే వేసేసి సెట్ చేసుకున్నాను. ఇంకా అస్సలు కదలలేదనమాట, అట్లే ఉంది. అదొక ప్లస్ పాయింట్ అయింది నాకు. లేదంటే పైన వచ్చే గాలికి మైళ్ళు వచ్చేసి చాలాలా ఉంటుంది అనమాట. సో ఇంకా గాలి ఎక్కువ ఉంటుంది కదా, ఊరి బయట అంటే చాలా గాలి ఎక్కువ ఉంటుంది, ఇంకా చాలాల్లో ఉంటుంది కాబట్టి గాలి ఎక్కువ ఉంటుంది. అట్లాంటప్పుడు మనం అట్లా చేస్తే అస్సలు ఉండదు అనమాట, ఎగిరిపోతుంది. చుట్టూరు ఏమైనా రాళ్ళు పెడదామంటే ఫొటోస్లో బాగుండదు, సరిగ్గా పడదను. సో అదొకటి నాకు ప్లస్ పాయింట్ అయితే అయిందనమాట. ఇంకా ఆకులన్నీ తీసుకొచ్చి చుట్టూరు పెట్టేసి మొత్తం డెకరేషన్ చేశాను అనమాట. చాలా నీట్గానే వచ్చింది. కానీ ఒక్క మైనస్ పాయింట్ ఏంటంటే, నేను ఫొటోస్ తీసే టయానికి అక్కడ కరెక్ట్గా పాపను పడుకోబెట్టే ప్లేస్కి ఎండ అయితే వచ్చిందనమాట. సో ఎండలో సరిగ్గా అంటే అంత ఎండ వస్తే అదొక రకంగా ఉండేది. కొంచెం నీడగా, కొంచెం ఎండగా, కొంచెం వైట్గా కనిపిస్తుంది, కొంచెం బ్లాక్గా కనిపిస్తుంది, అట్లా అయితే వచ్చిందనమాట. ఇంకా ఏమోలే అనేసి అట్లే తీసేసాను ఫొటోస్. కొన్ని బాగానే ఉన్నాయన్నమాట. సో ఇంకా మొత్తం 5 నెంబర్ పెట్టేసి సెట్ చేస్తున్నాను. 5 పెట్టిన తర్వాత ఇంకా కొంచెం ఏదైనా లుక్గా పెడితే బాగుంటుంది అనేసి ఆ 5 నెంబర్కి ఏం చేశానంటే, అవి రెడ్ కలర్ మందార పూలు కదా, మధ్యలో దానికి ఉండేది కట్ చేసేసి దాని మధ్యలో వైట్ కలర్ పువ్వు అయితే పెట్టాను అనమాట. మధ్యలో కొంచెం మనకి ఫ్లవర్ వస్తుంది కదా, దాన్ని తీసేసి వైట్ కలర్ ఫ్లవర్ అయితే పెట్టాను అనమాట. వైట్ కలర్ ఫ్లవర్స్ అన్నీ అట్లనే 5 నెంబర్ సెట్ చేసుకొని నీట్గా అట్లయితే పెట్టేశాను. అంటే మైండ్లో ఏ థాట్ లేదు ఇట్లా చేయాలి అట్లా చేయాలని, కాకపోతే ఫ్లవర్స్ అయితే కోసుకెళ్ళాను. ఫ్లవర్స్తో చేద్దాము అనేసి ఒక థాట్ అయితే ఉంది, కానీ అవి ఎట్లా సెట్ చేసుకోవాలి ఏంటనేసి ఏమీ లేదనమాట. అట్లా నేను ఏది కూడా అంటే ఫస్ట్ మంత్ దగ్గర నుంచి ఏదైనా కూడా అట్లా ప్లాన్ చేసుకున్నాను అనమాట. ఏదో ర్యాండమ్గా అట్లా చేస్తూ ఉంటాను. ముందు నుంచే ప్లాన్ చేసుకొని అవన్నీ
గ్యాదర్ చేసి అంత టైం అయితే ఉండదు. పిల్లలతో చాలా కష్టం కదా. పిల్లలు ఉన్న వాళ్ళకి డెఫినెట్గా తెలిసే ఉంటుంది. ఇంట్లో పనులు అనేసి అవనేసి ఇవనేసి అంత టైము ఉండదు. అవన్నీ గ్యాదర్ చేసుకునే అంత ఉండదు అనమాట. నేను ఏ మంత్ది కూడా ఒక 1-2 డేస్లోనే చేసేస్తాను. ఇప్పుడు 26కి మంత్ 5th మంత్ వచ్చిందంటే 27th లోపల చేస్తాను అనమాట. 26th కానీ 27th కానీ చేసేస్తాను. సో ఇంకా ఎక్కువ ఆలోచించాను అనమాట. ఏది కొంచెం మైండ్లో అట్లా ఏదన్నా కొంచెం థాట్ వచ్చిందంటే సో వాటితో చేద్దాము, ఎట్లయినా సరే ఎట్లా సెట్ చేసుకున్నా సరే వాటితో చేద్దాం అనేసి అయితే ఉంటుందన్నమాట. సో ఇంకా ఈసారి ఫ్లవర్స్తో చేద్దాము అనేసి అయితే ఉంది. అంటే నెక్స్ట్ టైం కూడా ఫ్లవర్స్తోనే చేద్దామని ఉంది అనుకుంటున్నాను. ఎందుకంటే మా ఇంటి దగ్గర చెప్పాను కదా ఎక్కువ పూల చెట్లు ఉన్నాయనేసి. ఇప్పుడు మందార పూలతో చేశాను కదా, నెక్స్ట్ టైం గన్నేరు పూలతో చేద్దాము, ఎట్లా ఉంటుందో అనుకుంటున్నాను. సో చూడాలి ఎట్లా ఉంటుందో. ఇప్పుడు వచ్చేసి మందార పూలు అయితే కోసుకొచ్చాను అనమాట. రెడ్ కలర్ బాగుంటాయి కదా అనేసి కొన్ని పూలు మిగిలితే పైన కూడా పెడుతున్నాను అనమాట. నేను ఆకుల మధ్యలో కూడా వైట్ కలర్ పూలు పెట్టాను. కాకపోతే వైట్ కలర్ క్లాత్ అయ్యేసరికి వైట్ కలర్ పూలు అయితే కనిపించట్లేదు అనమాట సరిగ్గా. అదే రెడ్ కలర్, ఎల్లో కలర్ ఏదైనా ఫ్లవర్స్ అయితే ఎక్సలెంట్గా కనిపించాయి. ఆకుల మీద కూడా ప్రతి ఆకు మీద ఒక్కొక్క పువ్వు అయితే పెట్టాను అనమాట. వైట్ కలర్ పువ్వులు, ఎల్లో కలర్ ఏం లేవు కానీ అన్ని పింక్ కలర్ అట్లా అయితే ఉన్నాయన్నమాట గన్నేరు పూలు. అవి కోసుకొచ్చి పెట్టినా బాగా కనిపించేది. కానీ నేను ఇంకా మళ్ళీ పాప లెగుస్తుందేమో ఏడుస్తుందేమో మళ్ళీ లేట్ అయిపోయింది ఇప్పటికనేసి ఇంకా తీసుకురాలేదనమాట. ఆ వైట్ కలర్ ఫ్లవర్స్ ఉంటే అవే పెట్టేశాను. చూస్తున్నారు కదా అన్నిటికైతే ఒక్కొక్కదానికి ప్రతి ఒక్కదానికైతే పెట్టాను అనమాట. పెట్టేసి అన్నీ నీట్గా అయితే సెట్ చేసేసాను. సెట్ చేసిన తర్వాత పాపనైతే తీసుకొచ్చాను అనమాట. మీరు చూడొచ్చు అక్కడ కొబ్బరి మట్ట అయితే ఆ నీడ పడిందనమాట. అది ఎట్లా ఉన్న మట్ట ఆ షేప్లోనే అక్కడ నీడబడి ఉంది. సో అట్లా పాపను పడుకోబెట్టిన దగ్గర అయితే కొంచెం ఎండగా కొంచెం నీడగా అట్లా అయితే ఉందన్నమాట. చూడండి ఫైనల్గా ఇట్లా అయితే రెడీ అయిందనమాట ఫోటోషూట్కి. అదే ఆ వైట్ కలర్ పూల్ ప్లేస్లో ఏదన్నా రెడ్ కలర్ కానీ ఏదన్నా కొంచెం బ్రైట్గా ఉండే కలర్స్ పెడితే ఎక్సలెంట్గా అయితే ఉండదన్నమాట ఆకుల మీద. సో ఇంకా ఏం లేవులనేసి లేట్ అయిపోయింది అనేసి నేను ఆ వైట్ కలర్ ఫ్లవర్స్ పెట్టాను. పెట్టేసి ఇంకా పాపని తీసుకొచ్చి పడుకోబెట్టేసి ఫొటోస్ అయితే తీసాను అనమాట. సో ఇంకా అట్లా ఎండ ఉంది కానీ ఇంకా ఏం కాదు అనేసి అట్లే తీసేసాను. బాగానే ఉంది, కొంచెం ఫొటోస్ తీసేదాకా బాగానే ఉందన్నమాట. అంటే ఇప్పుడు 6th మంతే కదా వచ్చింది, ఇంకా అంతగా ఏం లాగేయట్లేదు అనమాట. 7th మంత్ 8th మంత్ అట్లా వస్తే అన్నీ లాగేయడం అట్లా ఇట్లా చేస్తూ ఉంటారు. అవి కుదురుగా ఒక్క షాట్ ఉంచారు కదా. సో ఇంకా 5th మంత్ ఫోటోషూట్ అయితే కంప్లీట్గా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది అనమాట. చాలా బాగానే వచ్చాయి ఫొటోస్ కూడా, ఎండబడినా కూడా బాగానే వచ్చాయి. ఇంకా ఫోటోషూట్ అయితే ఇట్లా అయితే జరిగిందనమాట. ఈ ఐడియా కూడా మీకు ఉపయోగపడవచ్చు. ఇంకా మంచి మంచి ఐడియాస్ కనుక మీకుంటే ఇంట్లోనే చేసుకునే సింపుల్ ఐడియాస్ నాకు కామెంట్ చేసేయండి, నేను ఈసారి ట్రై చేస్తాను. సో ఇట్లయితే జరిగిందనమాట ఫోటోషూట్. చాలా బాగా ఆడుకుంది. అప్పుడే నిద్ర లేపి తీసుకొచ్చాను అనమాట, తీసుకొచ్చి పడుకోబెట్టాను. సో ఇట్లయితే జరిగిందనమాట ఫోటోషూట్. మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అదనమాట గైస్ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బాయ్ గైస్.